హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్సిటీ క్లాసెస్ బై కరుణ. ఈరోజు మనము థర్డ్ ఇయర్ డిగ్రీ 5th సెమ్ క్వశ్చన్ నెంబర్ 4 and 8లో అలంకారస్య లక్షణం ఉదాహరణం లిఖత అంటారు. క్వశ్చన్ నెంబర్ 4 పార్ట్ ఏలో మనకు ఒక అలంకారం ఇస్తారు. అలంకారం మనము నిర్వచనం ఉదాహరణ రాయాలి, 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 8లో పార్ట్ బిలో 4 ఇస్తారు. మనం 2 అలంకారాలకి లక్షణ సమన్వయం చేయాలి. క్వశ్చన్ నెంబర్ 8లో కంపల్సరీ మనము నిర్వచనంలో సాంస్క్రిట్ శ్లోకం రాయాలి అండ్ ఉదాహరణ సాంస్క్రిట్ రాయాలి, ఇంగ్లీష్ రాయాలి, ప్లస్ సమన్వయం రాయాలి కంపల్సరీ. పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 8లో. పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 4లో నిర్వచనము ఉదాహరణం రాస్తే సరిపోతుంది. మనకు 5 మార్క్స్ ఇది. మనకు 6 అలంకారాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఉపమాలంకారః. ఉపమాలంకారః మీన్స్ ఉపమానం మీన్స్ కంపేరింగ్, అంటే పోల్చడము. ఉపమానాన్ని ఉపమేయంతో పోలిసి చెప్తే అది ఉపమాలంకారం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం సున్నము చాక్ పీస్ తీసుకుంటే చాక్ పీసు సున్నము వలె తెల్లగా ఉంది, కంపేర్ చేసి చెప్పడం అన్నట్టు. ఇక్కడ కంపేరింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉదాహరణ ఫస్ట్ నిర్వచనము, ఎక్కడ ఉపమాన ఉపమేయాలకు సాదృశ్యము మనోహరంగా వర్ణించబడిందో దాన్ని ఉపమాలంకారం అంటారు. మనకు ఉదాహరణ, ఓ కృష్ణ, నీ యొక్క కీర్తి హంస వలె స్వర్గంలోని ఆకాశగంగయందు విహరించుచున్నది. మనకు సింపుల్ ఎగ్జాంపుల్ కూడా, మీకు చాక్ పీసు సున్నం వలె తెల్లగా ఉంది అంటే చాక్ పీసును సున్నంతో పోల్చాడు. అక్కడ ఉపమానను ఉపమేయంతో పోల్చి చెప్పబడింది, అది కూడా ఉపమాలంకారం అవుతుంది. మనకు బుక్లో టెక్స్ట్ బుక్లో ఓ కృష్ణ, నీ యొక్క కీర్తి హంస వలె స్వర్గంలోని ఆకాశగంగను వివరించుచున్నది అంటే కృష్ణు యొక్క కీర్తి ఇక్కడ మనకు ఆకాశగంగతో పోల్చారు. ఓకే, చూడండి ఇక్కడ నిర్వచనము, వేర్ షైన్స్ ద బ్యూటీ ఆఫ్ సిమిలారిటీ బిట్వీన్ ఉపమేయ అండ్ ఉపమాన ఈజ్ కాల్డ్ యాజ్ ఉపమాలంకారః. ఉపమాలంకారం మనకు 4 కంపౌండ్స్ ఉంటాయి. దెర్ ఆర్ 4 కంపౌండ్స్ ఇన్ ఈజ్ అలంకార. దెర్ ఆర్ ఉపమానం, ఉపమేయం, సాధారణ ధర్మం అండ్ ఉపమవాచకం. ఈ 4 ఉంటాయి. ఉదాహరణ, కృష్ణ తే కీర్తిః హంసీవ స్వర్గడ్గాం అవగాహతే. నిర్వచనం, వేర్ షైన్స్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ సిమిలారిటీ బిట్వీన్ ఉపమేయ అండ్ ఉపమాన ఈజ్ కాల్డ్ ఉపమాలంకారః. దెర్ ఆర్ 4 కాంపౌండ్స్ ఇన్ ద అలంకార. దెర్ ఆర్ ఉపమానం, ఉపమేయం, సమానార్థం అండ్ ఉపమావాచకం. ఉదాహరణ, కృష్ణ తే కీర్తి హంసీవ స్వర్గడ్గాం అవగాహతే. ఓ కృష్ణ, యువర్ ఫేమ్ ఈజ్ వండరింగ్ ఇన్ ద హెవెన్లీ గంగాస్ లైక్ ఏ ఫీమేల్ స్వాన్. ఓ కృష్ణ, యువర్ ఫేమ్ ఈజ్ వండరింగ్ ఇన్ ద హెవెన్లీ గంగాస్ లైక్ ఏ ఫీమేల్ స్వాన్. నిర్వచనము అండ్ ఉదాహరణ రాయాలి మనకు క్వశ్చన్ నెంబర్ 4లో. నెక్స్ట్ సెకండ్ అలంకారం అనన్వయాలంకారః. అనన్వయం మీన్స్ కంపేరింగ్ ఉండదు. ఓకే, ఇదే అదే అది ఇదని చెప్పడం. సో ఉపమానమే ఉపమేయం, ఉపమేయమే ఉపమానం అని చెప్పడం. అనన్వయాలంకారః. నిర్వచనం, ఎక్కడ ఒకే వస్తువుకు ఉపమానము మరియు ఉపమేయములు చెప్పబడునో దాన్ని అనన్వయ అలంకారం అంటారు. ఉపమానము ఉపమేయము రెండు సిమిలర్. ఉదాహరణము, చంద్రుడు చంద్రుని వలె అందమైన వాడు. ఉపమాన ఉపమేయము రెండు సేమ్, అంటే చంద్రునితో పోల్చామన్నట్టు. అదర్ ఆబ్జెక్ట్ నో, వేరే కంపేరింగ్ ఉండదు. ఓకే, ఏ వస్తువుని తీసుకుంటామో దానితోటే కంపేర్ చేయడాన్ని ఉపమాలంకారం అంటారు. వేరే వస్తువుతో కంపేరింగ్ ఉండదు. ఇప్పుడు చంద్రుని వలె అందమైన వాడు. నిర్వచనం చూడండి, వేర్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఈజ్ కంపేర్డ్ ఆఫ్ ద ఉపమేయ అండ్ ఉపమాన ఈజ్ కాల్డ్ అనన్వయ అలంకారః. ఇన్ దిస్ అలంకార నో సూటబుల్ ఆబ్జెక్ట్ ఈజ్ అవైలబుల్ ఫర్ కంపారిజన్, సో ఇట్ ఈస్ కాల్డ్ కంపేర్డ్ విత్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. దానికి కంపేరింగ్ ఉంటుంది. మనం ఏ వస్తువు తీసుకుంటామో ఆ వస్తువుతోటే కంపేర్ చేయాలి. ఇక్కడ చంద్రునితోటే కంపేర్ చేయడం జరిగింది. నిర్వచనం, వేర్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఈజ్ కంపేర్డ్ ఆఫ్ ద ఉపమేయ అండ్ ఉపమాన ఈజ్ కాల్డ్ అనన్వయ అలంకారః. ఇన్ దిస్ అలంకార నో సూటబుల్ ఆబ్జెక్ట్ ఈజ్ అవైలబుల్ ఫర్ కంపారిజన్, సో ఇట్ విల్ బి కంపేర్డ్ విత్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఉదాహరణం, ఇందుః ఇందురివ శ్రీమాన్ సుందరః. ద మూన్ ఈజ్ లస్ట్రస్ లైక్ ఏ ద మూన్. చంద్రునితోటే పోల్చబడింది. ఇందురివ శ్రీమాన్ సుందరః. ద మూన్ ఈజ్ లస్ట్రస్ లైక్ ద మూన్.
ఓకే, మీ అలంకారాలు ఇంగ్లీష్లో రాయొచ్చు లేదా తెలుగులో కూడా రాయొచ్చు. నిర్వచనం, ఉదాహరణ. పార్ట్ ఏలో, పార్ట్ బిలో మాత్రం సమన్వయం రాయాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.